ఏం చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్లో కాకపోతే కనుక 2024 కదా, ఫిబ్రవరిలో 4 సండేలు, 4 మండేలు, 4 ట్యూస్డేలు, 4 వెనస్డేలు, ఈసారి మొత్తం 4 వచ్చింది కాబట్టి 4తో ఏదో ఒక అద్భుతం జరగబోతుందని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఎలాంటి అద్భుతం? అదే ఫిబ్రవరిలో 4 సండేలు, 4 మండేలు, 4 ట్యూస్డేలు, 4 వెనస్డేలు ఏ ఇయర్లో కూడా అట్లా రాలేదు. బట్ ఈసారి 2024లో అన్నీ 4 రాబోతాయి అనమాట. అంటే ఫిబ్రవరి మంత్లోనే మెయిన్. మీరు ఈ ఇయర్లో చేసిన ఒక మిరాకిల్ చెప్పండి. మీకు ఇంటర్వ్యూ ఇవ్వడమే. అవునా? అంటే ఇంతకుముందు బాధపడ్డ సిచ్యువేషన్ ఏమైనా ఉన్నదా ఈ ఇయర్లో? ఇయర్లో బాధపడిన సిచ్యువేషన్ అంటే బాగా డిసప్పాయింటెడ్ అంటున్నారా? ఎవరి వల్లనైనా, దేని వల్లనైనా? అంటే ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీగా ఇచ్చి మగవాళ్ళకి బస్సులు ఫ్రీ అయ్యలేదు చూడు, అదొకటి నాకు బాగా బాధ అనిపించింది. వాళ్ళకి ఇవ్వడం వల్ల మన ఇంట్లో వాళ్ళు కూడా బస్సు ఎక్కుతారు కదా. మనం ఎక్కం కదా, మనకు కూడా ఫ్రీ కావాలి కదా. సో మనకు కూడా మెట్రో లాంటిదైనా ఫ్రీగా ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. నేను బాగా డిసప్పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చి మనకి ఇవ్వలేదు, అదే బాధగా. మీరు ఎవరినైనా బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్ ఉన్నదా? నేనా? ఎవరికైనా సారీ చెప్పాలన్నా? అదా ఓకే నేనంటే ఒకరు బాధ పెట్టిన. ఎవరిని అంటే ఓలా బైక్ బుక్ చేసిన, పాపం ఇంటి దాకా వచ్చి క్యాన్సిల్ చేసిన రైడ్ అండ్ బాగా ఫీల్ అయ్యాను అనమాట. సో అదొకటి బాగా బాధ పెట్టిన. సారీ బ్రో. అంతకు మించి ఏమైనా చేసినావా? అంతకుమించి మనం అదే ఏం చేయలేదు. హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఈ సంవత్సరంలో? హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అంటే కాంగ్రెస్ గెలవడం నాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మీ హ్యాపీ అండి, వాళ్ళది కాదు. అదే నాకు కూడా నేను అంటే మ్యాక్సిమం ఎప్పుడైతే ఓటు వేసినా సరే ఆ పార్టీ ఓడిపోద్ది. సో ఈసారి కాంగ్రెస్ గెలిచింది. సో అదొక మిరాకిల్ అని చెప్పి అనుకుంటున్నాను అనమాట.